బాపట్ల జిల్లా రేపల్లెపట్నంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే 5 సంకేతాలు చేశారో చంద్రబాబు అవి అమలు అయ్యే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇక రానున్న దీపావళి కానుకగా ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని రహదారులన్నీ త్వరలోనే రిపేర్లు చేసే విధంగా ప్రణాళికను రూపొందిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి మాత్రమే పరిమితమయ్యారని విమర్శించారు. అలాగే అప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి కూడా చేస్తాను నెలకి 250 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలు పెంచి ఆఖరిలో 3,000. కానీ పేదవాళ్ళకందరికి కూడా పేదలతోనే మేము అని చెప్పి ప్రజాప్రతినిధులు అధికారులు కూడా ఇంటింటికి వెళ్ళి ఇచ్చే విధంగా 1వ తారీఖు ఉదయాన్నే ఇచ్చే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుని 4,000 రూపాయలతో పాటు ఎప్పుడైతే హామీ ఇచ్చామో అక్కడి నుంచి 3 నెలలు 3,000 రూపాయలు అవి కూడా కలిపి 7,000 రూపాయలు మొదటి నెల. దాని తర్వాత ప్రతి నెల కూడా 4,000 రూపాయలు ఇంటింటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం 1వ తారీఖునే ఇప్పుడే పెద్ద కార్యక్రమం చెప్పారు. గతంలో ఎప్పుడు కూడా జీతం ఎప్పుడు పడుతుందో తెలిసేది కాదు. 5 సంవత్సరాలు కూడా కొన్నిసార్లు అయితే 15 రోజులు పడలేదు. తప్పకుండా ఉద్యోగస్తులకు, ఎందుకంటే వారి కుటుంబం